ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు రోడ్లపై పడరాని పాట్లు పడుతున్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నా కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా లభించని పరిస్థితి వచ్చిందంటున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీల ఎదుట కిలోమీటర్ల తరబడి మామిడి రైతులు ట్రాక్టర్లతో పడిగాపులు కాస్తున్నారు. ఏపీలో మామిడి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మామిడి రైతులు అధిక ధరలకు మామిడి పంటను అమ్ముకున్నారు. కానీ గతేడాది నుంచి మామిడి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. గతేడాది మామిడి పంటకు కిలో 12 రూపాయల మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది మామిడి పంటకు కనీసం గిట్టుబాటు ధర కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు పడరాని పాట్లు పడుతున్నా ఈ కూటమి ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా కర్కశంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో సుమారు 50,000 మందికి పైగా రైతులు 40,000 హెక్టార్లలో తోతాపురి రకం మామిడి పంటను సాగు చేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించేందుకు తోతాపురి రకం పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. గతేడాది ఈ తరహాలో ఈసారి రేట్లు పెంచాలని కోరుతున్నా ఈ ఏడాది మరీ దారుణంగా 4 రూపాయలు 5 రూపాయలు మించి కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన తమకు కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ పట్టించుకునేది లేదు. ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రం 4 రోజులు అవుతుంది అన్లోడ్ అయ్యేదానికి, 4 రోజులు 5 రోజులు పడతా ఉన్నది. టోకన్ ఇచ్చేస్తారు. ఇక్కడే ఉండాలా. ఇక్కడ వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏనే పడి ఉండాలా. ట్రాక్టర్లో ఏమేమి పెరగపోతారో ఏమో తెలీదు. వీళ్ళు జైన్ ఫ్యాక్టరీకి ఇప్పుడు 20 సంవత్సరాల కాయలు తోలుతున్నాం, ఒక్క షెడ్ వేయండి, భోజనం వసతి కల్పించానంటే ఎవరు పట్టించుకుంటే నాదుడు లేదు. గత ప్రభుత్వంలో కిలో మామిడి ధర 25 రూపాయల వరకు పలకడంతో రైతులు సంతోషంగా లాభాలు ఆర్జించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ గా మారి రైతును నిండా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు మా పైన గత సంవత్సరం కొంచెం ఏదో మేము ఇస్తామన్నట్లుగా జరిగింది. ఈ సంవత్సరం అలాంటి ఊసే లేదు. ఇప్పుడు ఎక్కడ కనీసం డ్రైవర్కి ఓ రోజు ఖర్చు 500 నుంచి 600 వరకు అతనికి చూడాలి. 3-4 రోజులు చూస్తే అతనికి 2,000 ఇవ్వాలి, కూలీలకు 3,500 ఇవ్వాలి, ట్రాక్టర్ బాడుకు 4,000 ఇవ్వాలి. ఇలా రోజు స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోతూ ఉంటే అక్కడ వచ్చే 30,000కి దాదాపు 3 పైసలు కూడా మిగలడం లేదు. మాకు మొత్తం డబ్బులు దీనికే సరిపోతున్నాయి. మా పెట్టుబడులకి వీటికి ఏమీ లేదు, రైతుకు జీరో. చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పట్ల రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మామిడి రైతులను ఆదుకుంటామన్న చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా గాలి కొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్టుగా చంద్రబాబు తీరు తయారయ్యిందని, దాంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తూ పోతే వ్యవసాయాన్ని వదిలేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.